ఆదికాండం 2వ అధ్యాయం. ఆకాశముయు భూమియు వాటిలోనున్న సమూహమును పూర్తి చెయ్యబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినంన ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన, ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటినీ విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమాకాశములను సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమమే ఇదే. అది వరకు పొలమందియే పొదయు భూమి మీద నుండలేదు, పొలమందియే చెట్టు మొలవలేదు. ఎలా అనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేదపరచడానికి నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదైనయు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పిషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలము గోమేదకము లను దొరికెను. రెండవ దాని పేరు గిహోను. అది కుష్టు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేలు. అది హషోరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు ఎఫ్టాషు. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేదపరచుటకు దాన్ని కాచుకొనుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినే దినమున నిశ్చయంగా చచ్చుదువని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమునకు వాని కొరకు చేయుదమని కొనుగొను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేరులు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రిస్తున్నప్పుడు అతని పక్క ఎముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్క ఎముకలలో స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలోను మాంసము, ఇది నరుని నుండి తీయబడిను కనుక నారి అనబడిను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొందును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులై ఉండిరి. అయితే వారు సిగ్గు నెరగక ఉండిరి.